హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఈరోజైతే వెంకటేశ్వర స్వామి పూజ విధానం అయితే చూపిస్తున్నాను. ఇక మొదటి శనివారం శ్రావణ మాసం కదండి. అయితే పూజ నేనైతే ఏ విధంగా అయితే చేస్తున్నాను చూడండి. అయితే పిండిలో అయితే బియ్యం పిండి ఉంటుంది కదండి, ఎందుకంటే దీపాలకి, వెంకటేశ్వర స్వామి చలివిడి దీపాలకి ముఖ్యంగా అవే కదా పెట్టేది. వెంకటేశ్వర స్వామికి ఇది పిండి పెట్టాలి కదండి. బియ్యం పిండిలో ఆవు నెయ్యి, ఆవు పాలు, ఒక అరటిపండు, కొంచెం బెల్లము వేసి బాగా మిశ్రమాన్ని కలుపుకోవాలండి. ఈ విధంగా ఉండలు చేసుకోవాలి. పలుచగా అయితే చేస్తే రావండి. అయితే ఈ విధంగా మంచిగా మీడియంగా చేసుకొని ఏదైనా డక్కన్ మీకు తోచింది ఏదైనా డక్కన అయితే నాకైతే ఇది టానిక్స్ ఇస్తుంది ఉండేదండి, కొత్తది వాడంది ఉంది అండి. అయితే తీసుకొని చేసుకుని ఈ విధంగా చేసుకున్నాక నామాలు పెట్టుకొని ఇంకా ఒత్తులు వేసుకొని ఆవు నెయ్యి వేసి పెట్టానండి. ఇంకా పూజ విధానం అయితే నేను స్టార్ట్ చేసేసుకున్నాను. ఇంకా అవైతే చూపెట్టాలి మీకు. ఇక వెంకటేశ్వర స్వామి అలంకారం, నేను పూజ గది అలంకారం చేసుకున్న వరకు టైం పట్టిందండి చాలా. ఇక వెంకటేశ్వర స్వామిది పూజ చేసుకొని నేనైతే కథ విధానం చదువుకున్నాను. ప్లస్ ఇంకోటి ఏంటి, 108 నామాలు వెంకటేశ్వర స్వామిదివి, అష్టోత్తరాలు చదువుకొని లక్ష్మీదేవివి అని నేను అన్ని దేవుళ్ళ అయితే చదువుకుంటూనే ఉంటానండి. ఎందుకంటే నేను దేవుని భక్తి అయితే చాలా నాకు ఇష్టం దేవుళ్ళది. ఎందుకంటే నేను ఏదైతే కోరుకుంటానో నాకు అవి ఇస్తాడు కంపల్సరీ. మనం నమ్మకం అండి, మనం నమ్మితే ఆ దేవుడు మన కళ్ళ ముందు ఇట్లా ప్రత్యక్షమవుతాడండి, ఇట్లా కనబడతాడు నాకైతే కళ్ళకి ఇట్లా. అయితే మనం ఏదైతే నమ్ముతామో ఫస్ట్ నమ్మకం ఇంపార్టెంట్ అండి. నమ్మకమే జీవితం మనది. నేనైతే చాలా నమ్ముతానండి దేవుళ్ళనైతే. నాకైతే అనుకున్నది, మా కులదేవత అయితే కులదేవత ఎల్లమ్మ తల్లి, తర్వాత ఇష్టదైవం అయితే వెంకటేశ్వర స్వామి. ఇంకా ఈ పూజ విధానం అయితే చేసుకున్నాను. ఇవన్నీ చదువుకొని అది వరకు లేట్ అయిందండి చాలా. ఇంకా నేనైతే ఒక పొద్దు అయితే ఉన్నానండి. ఇంకా మా పిల్లలైతే మా ఇంట్లో ట్యూషన్ అయితే చెప్తారు, మా పాప చెప్తుందండి ట్యూషన్ అయితే. ఇంకా పిల్లలు అయితే వచ్చేసారు. ఇక నేను అదే ఫస్ట్ అయితే మన కథలో ఏముంటుందంటే అతిథులకి ఏదైనా భోజనం పెట్టినాకనే మనం తినాలని ఉందండి. అయితే నేనేం చేసిన, అయితే పిల్లలే కదండి మనకి ఇంపార్టెంట్. అయితే నాకు 4 మగపిల్లలు, ఒక ఆడపాప అయితే ఉన్నది. అయితే ట్యూషన్ పిల్లలు వాళ్ళే వస్తారు కదండి. అయితే ఇక వాళ్ళకి ఇక నేను ప్రసాదము, బొట్టు అవన్నీ పెట్టేసేసి, ఇక ప్రసాదం అయితే వెంకటేశ్వర స్వామికి ఏమేమి చేశానో పులిగోర అన్నం, పెరుగన్నం, బెల్లం అన్నం, హల్వా, మళ్ళా చలివిడి ముద్దలు 2 అలాగ తీసి పెట్టాలి. మళ్ళా లడ్డు, మళ్ళా ఇంకేంటి వడపప్పు, పానకం అయితే మెయిన్గా పెట్టాలండి వెంకటేశ్వర స్వామికి. ఇంకా పిల్లలకు అన్నీ పెట్టేసినాను. ఇంకా పిల్లలకు ఫస్ట్ నేను అన్నీ పెట్టేసినాకనే ఇంకా వాళ్ళు తింటుంటే ఇంకా గోవింద అంటున్నారండి. ఇక నేను ఆ సౌండ్ అయితే పెట్టలేదు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటే మా పిల్లలు అయితే అంటున్నారు. తిను అంటే ఇక స్టార్ట్ చేశారు. పిల్లలు తినుకుంటూనే చెప్తున్నారు ఎంత బాగుందో అని. పోనీలే అండి, వాళ్ళకి ఇష్టపడితే చాలు నాకు. ఒకటే పాప కదండి, ఆ పాపకి నేను పసుబొట్టు ఇచ్చి అయితే కాలు మొక్కుకుంటున్నాను. మా సైడ్ అయితే చిన్నపిల్లలకు కాలు మొక్కుతారండి, ఇక వేరే సైడ్ అయితే నాకు తెలీదు. ఇంకా వెంకటేశ్వర స్వామి పూజ అయితే చూడండి, నేను లైట్లు బంద్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే నేను పూజ చేసుకున్నానండి. ఎంత హ్యాపీగా ఉంటుందో, చాలా బాగుంటుందండి. నాకైతే పూజ చేసుకున్న రోజైతే అబ్బా, తినకున్నా తిన్నాను తెలివండి, అంత ఇష్టపడతాను నేను దేవుళ్ళని అయితే. ఇంతగా నమ్మకం అండి, నేను నమ్మిన దేవుళ్ళు అయితే నాకు ఎప్పటికీ ఇచ్చేయరండి. నేను ఏది అనుకుంటే అది అవుతుందండి. నేను అది ఒక్కటే నమ్ముతా చాలా. చూడండి మా దీపాలు లైట్ తీసేసి చూపిస్తున్నాను, అంత బాగా వచ్చాయో. అయితే ఇంకొకటి అండి మీకు చెప్దామని, ఈ పిండి దీపాలు అయితే మళ్ళీ పడేయొద్దండి తెల్లారి. అవి ఒత్తులు తీసేసి ఆవులకైతే తినిపించాలి. ఎందుకంటే మనం అన్నీ వేసాం కదండి. ఆవుకు పెట్టేటప్పుడు అయితే చెయ్యి ఇలా జాపి ఇట్లా అవి మన చెయ్యిని అరిచేతిని ఇట్లా నాకాలండి ఆవులు. అట్లయితేనే మన చేతిలో ఉన్న ఏదైనా దోషాలైనా అవి తీసేస్తాయి అంటండి. అయితే ఈ విధంగా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.